కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో, బీసీలకు కేటాయింపుల విషయంలో, రైతుల విషయంలో ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయక, కేంద్ర ప్రభుత్వం అందించే ఫసల్ బీమా పథకం అమలు చేయకుండా రైతులను నట్టిట ముంచిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3,20,24,000 కోట్ల పైచులకు బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్పై స్పందించేందుకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది? వాస్తవికతకు దగ్గరగా ఉందా? సో ఎట్లా ఉంది? మీ స్పందన ఏంటి? పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచిన బడ్జెట్ ఇది. గొప్పగా కలలు కన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. 9 ఏళ్ళు టీఆర్ఎస్ మోసం చేసింది, 2-3 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది. మిగులు బడ్జెట్తో వేరుపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు రోజుకు 400 కోట్లు అప్పు చేస్తే కానీ పాలన అందించేటటువంటి పరిస్థితి లేదు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని రోజుకు 400 కోట్లు అప్పు చేయడానికి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామా? లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసి, ఈ రాష్ట్రంలో పరిష్కారం కానటువంటి సమస్యని గొప్పగా పరిష్కారం చేసుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కదా. ఎస్సీ ఎస్టీ బీసీల భవిష్యత్తు మారుస్తామన్నారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీల భవిష్యత్తు అయితే దేవుడెరుగు, ఎక్కడ కూడా నయా పైసా కేటాయింపులు లేవు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల సప్లా నిధులిస్తామన్నారు బీసీలకు. 60,000 కోట్లు ఇవ్వాల 3 ఏళ్లలో, కానీ 6 పైసలు కూడా బీసీలకు సప్లా నిధులు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు కేవలం కాగితాలకే పరిమితమవుతున్న ఖర్చు ఎక్కడా కూడా లేదు. అందుకే తెచ్చుకున్న తెలంగాణలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందని ఎవరైనా ఊహిస్తే ఆ రోజు ఎవరు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రాకపోతుండే. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మోసాన్ని మేము ఎండగడతాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది, రైతులకు అందరికీ కూడా మేము ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి మొదటి బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 3 పైసలు కూడా రైతుల కొరకు ప్రధానమంత్రి పంటల బీమాలో ఖర్చు చేయలేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, కాలం కలిసి రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని అమలు చేయమని. కానీ ఆ ఊసే లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని ఏడుస్తే కనీసం వీళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ విషయాలన్నింటి, రైతుల విషయాలు కావచ్చు, విద్యార్థుల విషయాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల విషయాలు, బీసీల విషయాలు, ప్రతి ఒక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎల్లుండి జరిగేటటువంటి డీటెయిల్ డిస్కషన్లో మేము నిలదీస్తాం. పద్ధతులను సవరించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. సో ఇది ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది కేవలం అంకెల గారడి. ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీల అమలులో కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు, కేటాయింపులు కూడా సరిగా చేయలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎల్లుండి నుంచి జరిగే ఏదైతే బడ్జెట్పై చర్చ సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తాము, ప్రజల పక్షాన నిలదీస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.